నేపథ్యము ఆ లక్షణాలు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ దేశంలో ఉండబడినటువంటి దుల్కరీబాయి సామాజిక చారిత్రక నేపథ్యం నుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి ఈ దేశాన్ని తెగ నమ్మినటువంటి ఒక పిరికి పంద పరాయి పక్క రాజ్యాలకు పారిపోయింది. ఈ భూమిని విముక్తం చేయడం కొరకు దుల్కరీబాయి లాంటి మహోన్నతమైనటువంటి యోధురాలు తన ప్రజల్ని విముక్తం చేయడం కొరకు యుద్ధ రంగాన మరణించింది. కాబట్టి అటువంటి మహాయోధురాల్ని కీర్తించుకునేటటువంటి ఒక సందర్భం మనకు లభించడం, ఇలాంటి మహాయోధుల్ని కీర్తించుకుంటూ వాళ్ళ చారిత్రక చరిత్రను నిలబెట్టేటటువంటి క్రమంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దళిత బహుజన శక్తులు యువకులంతా కూడా ముందుకు కదిలొచ్చి మునుముందు కాలంలో ఇటువంటి చరిత్రల్ని మరిన్నిటిని తొవ్వితీసి ఈ దేశంలో బ్రాహ్మణత్వాన్ని మట్టుబెట్టి దాన్ని మొత్తం ధ్వంసం చేసేటటువంటి క్రమంలో ఉండాలని, రేపు రాబోయే డిసెంబర్ 25వ తారీఖున చారిత్రాత్మకమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మనుస్మృతిని దహనం చేసిండు. మనుస్మృతిని మంట పెట్టకుండా ఈ దేశంలో దళితులకు విముక్తి లేదని చెప్పిండు. సరిగ్గా అదే రోజున మనువు నోట్లో ఉచ్చబోసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతిని ఇక్కడ దళిత భోజన విద్యార్థులంతా కూడా రేకెత్తించాలి. మనువు నోట్లో ఉచ్చబోసి వారిని దహనం చేయనంత వరకు ఈ దేశంలో మనకు విముక్తి లేదు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు ధన్యవాదాలు.